మీర్పేట కిరాతక హత్యలో సంచలన విషయాలు. గురుమూర్తికి కాంటాక్ట్లో ఉన్న ఆ మహిళ ఎవరు? మరో మహిళతో కలిసి ఉండేందుకే భార్యను చంపేశాడా? ఆమె కోసమే భార్య వెంకట మాధవిని చంపేసిన భర్త. ప్లాన్ ప్రకారమే సోదరి ఇంటికి పిల్లలు. అదును చూసి భార్యను చంపేసిన కిరాతకుడు. వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. చెడికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో చిన్నారులు దిక్కులేని వారవుతున్నారు. కుటుంబాలకే కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. నిమిషాల సుఖానికి జీవితాంతం జైలు జీవితం గడుపుతున్నారు. అటు కన్నవారితో ఇటు పుట్టిన పిల్లలతో చీకొట్టించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే భార్య వెంకట మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంకట మాధవి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితుడు వెంకట మాధవిని హత్య చేసినట్లు చెప్పినా దానికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే మాధవి హత్యకు దారి తీసినట్లు విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని మాయం చేసి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు పథకం రచించాడు. ఓటీటీలో వచ్చే క్రైమ్ సిరీస్లను చూసి ఇన్స్పైర్ అయ్యాడు గురుమూర్తి. నిందితుడు గురుమూర్తి ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించడంతో సంచలన అంశాలు బయటపడ్డాయి. మరో మహిళ ఫోటోలు కొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న నమోదు చేసినటువంటి కేసు ప్రకారం వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసుగా మారుస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి వద్ద వదిలి వచ్చాడు. 13, 14వ తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకొని సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉండాలని భావించాడు. అతని కోసం ఎదురు చూస్తున్నాడు. కనుమ రోజు ఉదయం భర్త మరో మహిళతో కలిసి ఉన్న ఫోటోలను చూసిన మాధవి ఆగ్రహంతో రగిలిపోయింది. దీనిపై గురుమూర్తిని నిలదీసింది. గురుమూర్తికి భార్య వెంకట మాధవితో చిన్న గొడవ స్టార్ట్ అయింది. అది పెద్దదవటంతో రగిలిపోయాడు. అప్పటికే భార్య అడ్డు తొలగించుకోవాలని కసితో రగిలిపోతున్నాడు. పిల్లలు ఇంట్లో లేకపోవడంతో ఇదే అదనుగా భార్యను తల మీద కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. ఆ తర్వాత ప్రాణం పోయేంత వరకు కొట్టాడు. 6 నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్ సిరీస్లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికాడు. 2 రోజులు నిద్రపోకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. బకెట్ నీళ్లను హీటర్తో వేడి చేసి అందులో బాగా ఉడికించాడు. ముక్కలు మెత్తగా మారిపోయాక మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేశాడు. మాంసాన్ని మరొక బకెట్లో రోకలితో దంచి ముద్దలు ముద్దలుగా తయారు చేశాడు. ఎముకల్ని ముక్కలు ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు 2 రోజులు నిద్ర లేకుండా మద్యం తాగుతూ పైశాచికత్వానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెప్తున్నా అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించినటువంటి క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.